ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని ఆర్ఆర్ గార్డెన్స్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి పరకాల దామెర మండలాలకు చెందిన 650 మంది మహిళలకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ కాకతీయ మెగా టెక్స్టైల్ నిర్మాణం కోసం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిందని, అందులో అతిపెద్ద కంపెనీలను తీసుకురావడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కృషి చేశారని వారు ఈ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎం ఉద్యోగులంతా కూడా రాస్తారోకో నిర్వహించారు. ముఖ్యంగా 48 గంటల నిరసన కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళంతా కూడా ధర్నా నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే తమనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని ఏఎన్ఎం ఉద్యోగులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.